విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్సీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డిని పోలీసులు విచారించారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను అని, 7న మరోసారి విచారణకు రమ్మన్నారు అని తెలిపారు గౌతమ్ రెడ్డి. తాను అందరితోనూ సఖ్యతగానే ఉంటాను అని, పోలీసులే అక్రమంగా తన ఇంట్లోకి చొరబడ్డారు అని ఆయన చెప్పారు. గతంలో ఒక పోలీస్ కమిషనర్ నన్ను చంపేందుకు యత్నించారు అని, ఇప్పుడు కూడా అలానే చేస్తారేమోనన్న భయంతో ముందస్తు బెయిల్కు వెళ్లాను అని తెలిపారు గౌతమ్ రెడ్డి. కేసు కోర్టులో ఉన్నందున ఎవరి పేరు వెల్లడించను అని, కేసు కొలిక్కి వచ్చాక తానే స్వయంగా అన్ని వివరాలు వెల్లడిస్తాను అని చెప్పారు గౌతమ్ రెడ్డి. కోర్టులో కేసు ఉండగా కేసు వివరాలు చెప్పడం కరెక్ట్ కాదు. కానీ నేను మాత్రం ఒకటి చెప్పదలుచుగా, ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయడానికి గత 2-3 నెలలుగా విగరస్గా ఈ 2 జిల్లాల్లో తిరుగుతున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత మా పార్టీ పోటీ చేయడానికి ఎన్నికలు బహిష్కరిస్తున్నామన్న తర్వాత ఇది చోటు చేసుకునేటువంటి దాన్ని చేసుకోవడం జరిగింది. ఇది టీడీపీ గవర్నమెంట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేటువంటి చెప్పాలి. గత 25 ఏళ్లుగా ఏ రకమైనటువంటి విధానానికి పాల్పడకుండా చక్కగా నీట్గా వెళుతున్నటువంటి నా సంగతి మాకంటే రిపోర్టర్లుగా మీ అందరికీ కూడా తెలుసు ఏ రకంగానూ నేను అందరితో ఎలాగ మెలుగుతున్నాను అనేటువంటి. అటువంటిప్పుడు ఈ రకమైనటువంటి చర్యకి పాల్పడతాను అనేటువంటిది అది సందర్భోచితం కాదు, కరెక్ట్ కూడా కాదు అనేటువంటి చెప్తాను. అదే విషయం పోలీసు వారికి కూడా చెప్పాను.